రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. తిరుమలలోని అన్నమయ్య భవనంలో కాసేపట్లో టీటీడీ పాలక మండలి భేటీ కానుంది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన జరిగే ఈ మీటింగ్ లో పాలక మండలి సభ్యులు అనేక అంశాలపై చర్చిస్తారు. ముఖ్యంగా శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించనున్నారు. భక్తుల సౌకర్యార్థం కోసం చేయాల్సిన ఏర్పాట్లు, సన్నాహకాల సమగ్రంగా డిస్కషన్ చేస్తారు. అలాగే దేశంలో వివిధ ప్రాంతాల్లో చేపట్టిన ఆలయాల నిర్మాణానికి సంబంధించిన అంశాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. శ్రీవాణి నిధులతో పలు ప్రాంతాలు ఆలయ నిర్మాణాలకు నిధులు కేటాయింపుపై పాలక మండలి నిర్ణయం తీసుకోనున్నారు. ఇక శ్రీవారి బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు జరగనున్నాయి. 24వ తేదీ రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు సీఎం చంద్రబాబు దంపతులు. ఇక కీలక ఘట్టమైన శ్రీవారి గరుడ వాహన సేవను ఈ నెల 28వ తేదీ రాత్రి 7 గంటలకు నిర్వహిస్తారు. గరుడ సేవను తిలకించేందుకు లక్షలాదిగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో రద్దీకి అనుగుణంగా చేయాల్సిన ముందస్తు ఏర్పాట్లపై టీటీడీ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. దీనిపై పూర్తి సమాచారం మా తిరుమల ప్రతినిధి గోపి ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి గోపి, మరి ఇక అన్నమయ్య భవనంలో మరి కాసేపట్లో చూసుకుంటే టీటీడీ పాలక మండలి భేటీ కానుంది. మరి ఈ యొక్క మీటింగ్ లో చూసుకుంటే వివిధ అంశాలపై కూడా చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై కూడా సమీక్ష నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? రచన ఏదైతే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన మధ్యాహ్నం పడిన కొద్దిసేపట్లో మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో తిరుమలలో ఉన్నటువంటి అన్నమయ్య భవన్లో కూడా టీటీడీ పాలక మండలి సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో దాదాపుగా ఈ నెల 24వ తేదీ నుంచి రేపు నెల 2వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సామాన్య భక్తులకు ఎటువంటి ఏర్పాట్లు చేయాలనే దానిపై కూడా కీలకంగా చర్చించున్నారు. ఈ పాలక మండలి ఏదైతే వాహన సేవతో పాటు స్వామివారు ఉన్నటువంటి శ్రీవారి ఆలయంలో ఉన్నటువంటి మూలమూర్తి దర్శనాన్ని కూడా వచ్చిన ప్రతి ఒక్క భక్తులకు కూడా స్వామివారి దర్శనాన్ని చేయించేలా టీటీడీ ఇప్పటికే ఏర్పాట్లు చేసింది. ఏదైతే ఉన్న ఆదివారంలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అయినటువంటి టీటీడీ పాలక మండలి చైర్మన్ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి కూడా కోఆర్డినేషన్ తో కూడా తిరుమలలో ఉన్నటువంటి మాడా వీధులను కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఆ స్వామివారి దర్శనాన్ని మూలమూర్తి దర్శనంతో పాటు వాహన సేవలను కూడా ఎంతమంది తిలకించేందుకు కూడా ఏర్పాట్లు చేశారనే దాని ప్రకారం ఈవో అధికారులను అడిగే చైర్మన్ తెలుస్తున్నారు. ఏదైతే తిరుమల శ్రీవారి ఆలయ 4 మాడా వీధుల్లో దాదాపుగా 1,80,000 మంది కూర్చొని స్వామివారి వాహన సేవలు తిలకించారా ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. అటు తర్వాత స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులు కూడా మాడా వీధుల్లో చేరుకోలేని భక్తుల కోసం కూడా దాదాపుగా తిరుమలలో పలు ప్రాంతాల్లో కూడా 35 LED స్క్రీన్లు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి అధికారులు అయితే చైర్మన్ బిఆర్ నాయుడుకి అయితే చెప్పారు. మరోపక్క ఈ సమావేశంలో కూడా తిరుమలకి ఏదైతే స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో అత్యంత కీలకమైన ఘట్టమైనటువంటి 28వ తేదీ గరుడ వాహనాన్ని కూడా ఆ భక్తులు భారీగా గరుడ వాహనాన్ని తిలకించడానికి కూడా భక్తులు భారీగా చేరుకోనున్న నేపథ్యంలో కూడా దాదాపుగా తిరుమలకు 4 లక్షల నుండి 5 లక్షల మంది గరుడ వాహనాన్ని తిలకించేందుకు వస్తారన్న ముందస్తు నేపథ్యంలో కూడా ఈ గరుడ సేవ రోజు కూడా ఎటువంటి ఏర్పాట్లు చేయాలనే దానిపై కూడా ఇప్పటికే పాలక మండలి కూడా చర్చించే అవకాశం కూడా తెలుస్తుంది. ఏది ఏమైనప్పుడు కూడా రేపు 17వ తేదీ నుంచి కూడా దాదాపుగా వచ్చే నెల 17వ తేదీ వరకు కూడా స్వామివారికి సంబంధించిన పెరడాసి మాసం కావడంతో కూడా ఈ నెల రోజుల పాటు తిరుమలకు భారీగా భక్తులు చేరుకోనున్న నేపథ్యంలో కూడా అటువంటి ఏర్పాట్లు కూడా చర్చించినారు. మరోపక్క ఇప్పటికే తిరుమలకు స్వామివారి దర్శనం సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఈ రోజు కూడా మంగళవారం ముందు వచ్చే మంగళవారానికి సంబంధించినటువంటి కోయిల్వాల్వ తిరుమంజనాన్ని కూడా ఉదయం తెల్లవారుజామున 6 గంటలకు కూడా టీటీడీ శ్రీవారి ఆలయంలో ఘనంగా నిర్వహించింది. మరోపక్క ఏదైతే సాలకట్ల బ్రహ్మోత్సవాలకి రాష్ట్ర ప్రభుత్వంతో పట్టు వస్త్రాలు సమర్పించేందుకు కూడా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా మరో 2 రోజుల్లో కూడా ఆహ్వాన పత్రికను అందజేసి తిరుమల బ్రహ్మోత్సవాలకు రావాలని చెప్పి కూడా ఆ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అదేవిధంగా ఈవో అనిల్ కుమార్ సింఘాల్ కూడా ఆహ్వానం పలకనుగా తెలుస్తా ఉంది. రచన రైట్ గోపి.